బుట్టెలో మరో ప్రకటన చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 కీలక పథకాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇక 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాలను సర్కారు ప్రారంభిస్తుంది. రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇక పేదలకు రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 4 పథకాలకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సమావేశం అనంతరం బట్టి ముగ్గురు మంత్రులు సమావేశ నిర్ణయాలను సచివాలయంలో వెల్లడించారు. మండలంలో ఒక గ్రామానికి యూనిట్గా తీసుకుని 4 పథకాలను మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల వంటి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ప్రజాపాలన పథకాలను ప్రారంభించనున్నారు. ప్రకటన చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 కీలక పథకాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాలను సర్కారు ప్రారంభించబోతోంది. రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సహాయం కింద అందించే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇక పేదలకు రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 4 పథకాలకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సమావేశం అనంతరం బట్టి ముగ్గురు మంత్రులు సమావేశ నిర్ణయాలను సచివాలయంలో వెల్లడించారు. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని 4 పథకాలకు మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల వంటి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ప్రజాపాలన పథకాలను ప్రారంభించనున్నారు.